భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన దుర్గమ్మ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు ఎరుగనటువంటి గొప్ప అద్భుతాన్ని నేను జరిపిస్తాను తల్లి. అలాగే నీ జీవితంలో ఎన్నడూ విననటువంటి ఎన్నో శుభవార్తలను ఈరోజు వింటావు. అలాగే ఈరోజు నీకు చక్కగా ఈరోజు సాయంత్రంలోగా నేను చెప్పినటువంటి విధంగా తప్పకుండా పాటించి చూడు అంటూ అమ్మవారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారో, అసలు అమ్మవారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలి అనుకుంటున్నారో అనేది మనం అమ్మవారి మాటలను తెలుసుకుందాం. ఈరోజు కానీ ఈ 2 రోజుల్లో శుక్రవారం, శనివారం నువ్వు పాటించగలిగితే గనుక నీకు ఎటువంటి నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరిక అయినా సరే తల్లి తప్పకుండా తీరిపోతుంది. నీ సమస్యలన్నీ తొలగిపోయి నీ కోరిక తీరే ఒక మార్గాన్ని నేను చెప్పబోతున్నాను బిడ్డ. ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు కనుకనే నువ్వు తల్లడిల్లిపోతూ ఉన్నావు. కనుకనే ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకొని వచ్చాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా దుర్గమ్మ, నా జీవితం ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. అందుకనే నీ కోసం నేను ఈరోజు ఈ శుభవార్తలను అయితే తీసుకువచ్చాను. ఈ శుభవార్తలు విన్న తర్వాత చాలా అంటే చాలా ఆనందంగా కూడా ఉంటావు. ఏదైనా సరే నేను చెప్పినటువంటి సందేశాన్ని నువ్వు ఆలకించిన తరువాత నీ మనసు ఎంతో సంతోషంగా తల్లదిల్లిపోతుంది. నీ బాధలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది అని చెప్తూ ఉన్నావు. కానీ నా జీవితంలో ఎప్పుడూ కూడా అటువంటి శుభవార్తలు కూడా వినడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా అభిమానిస్తూ, ప్రేమిస్తూ, మిమ్మల్నే కొలుస్తూ ఉన్నాను. మిమ్మల్నే పూజించుకుంటున్నాను. నా కష్టాలు మీతోనే చెప్పుకుంటున్నాను కదా దుర్గమ్మ. మరి కొంచెమైనా నా పైన కనికరం లేదా? నా మీద నీకు అస్సలు కొంచెమైనా కనికరం ఉంటే నువ్వు ఇలానే చేసేది. నా జీవితాన్ని అన్నీ అర్థమవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, చేస్తున్నావు అనేది నీకేమైనా అంటే పూజల్లో ఏమైనా లోపం చేశానా తల్లి? లేదంటే నేను ఏమైనా అపనమ్మకంతో పూజిస్తున్నానా? చూడు బిడ్డ, నా మాటలు వింటుంటే నీ మనసంతా కూడా ఎంతో బాధగా ఉంది కదా. నేను అర్థం చేసుకోగలను. నీ ఎదురుచూపులకు ఫలితం రాలేదని నీ బాధ. ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు, కోరికలు, అలాగే కలలు ఉంటాయమ్మా. అవన్నీ తీర్చాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటాడు. అయితే కొంతమంది మాత్రమే అదృష్టం అనేది దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను తల్లి. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే ప్రార్థిస్తూ ఉంటావు. అలాగే అన్నీ అడుగుతూ ఉంటావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు దుర్గమ్మ. నా కన్నీరు ఆవిరైపోతుంది. నా మనసంతా కూడా గందరగోళంగా కూడా అయిపోతుంది దుర్గమ్మ అని చెప్పి చాలా అంటూ ఉన్నావు కదా. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది కూడా లేదు. నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావడం లేదు దుర్గమ్మ. నాకు ఒకటి చెయ్యండి. ప్రీతికరమైన అని నేను చేయడానికి నీ చెయ్యి పట్టుకొని నన్ను ముందుకు నడిపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను నిన్ను అన్నీ చూస్తూనే ఉన్నాను. చూడమ్మా, నేను అన్నీ నిన్ను వింటూనే ఉన్నాను. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నింటికీ కూడా నేను ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను. అవును తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టాన్ని అంతా కూడా నేనే తొలగించబోతున్నాను. ఏదైతే నష్టాన్ని చూసావో అవన్నీ కూడా ఇకపై నీకు అసలు గుర్తుకు రావు. గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను. అంత గొప్ప సంతోషాన్ని నీకు అలాగే నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాను. నన్ను నమ్ము. నమ్ముతావు కదూ. ఎన్ని రోజుల నీ కష్టానికి గొప్ప ప్రతిఫలం అయితే అద్భుతమైనటువంటి బహుమతి నేను మీకు అందించబోతున్నాను. ఇది ఇన్ని రోజుల నుంచి నీ కష్టాలను మైమరిపించే విధంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాను. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవడం లేదు.
నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాలా జరిగి తీరుతుంది చూడమ్మా. అయితే నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చెప్తాను, జాగ్రత్తగా వింటావు కదా. ఈరోజు కానీ రేపు కానీ తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే జరిపించబోయే ముందన్నమాట. అంటే నీకు ఈరోజు శుక్రవారం శనివారం ఈ 2 రోజుల్లో చక్కగా నువ్వు ఏదైనా సరే కానీ మీరు ఈ పరిహారాన్ని చేసుకున్నామంటే సెకండ్లలో ఒక అద్భుతం ఈ ప్రపంచంలో అలాగే ఈ భూమిపై ఆకాశంలో ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నీకు జరుగుతున్నాయని ఈరోజు ఏకాదశి శుక్రవారం నువ్వు ఈ సమయంలో నీ మనసులో ఉన్నటువంటి కోరికను అంటే ఈరోజు కానీ రేపు కానీ ఉదయం కానీ రాత్రికి కానీ నేను చెప్పినటువంటి సమయంలో గనక చక్కగా రాత్రి 11 గంటలకు 11 నిమిషాల 11 సెకండ్లకు కనుక నువ్వు బయట నిలబడి అంటే ఇంటి గుమ్మం ముందు దాటిన తరువాత నువ్వు సూర్యకిరణాలు నీపై పడుతూ ఉన్నప్పుడు 11 గంటలకు రేపు 11 గంటల్లో పగలు నువ్వు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకో. ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్తాను. నాకు నీకు ఉద్యోగం కావాలని ఆశగా ఉందనుకో, నీకు ఉద్యోగం వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను అని గనుక శివయ్యతో గనుక నువ్వు మనస్ఫూర్తిగా అంటే భవిష్యత్తు గురించి ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకుని ఆ కోరికను నువ్వు అడగాలన్నమాట. తల్లి, ఈరోజు అయినా పర్వాలేదు, రేపైనా పర్వాలేదు, నాకు సంతానం కలగాలి అని అనుకున్నావు అనుకో, రేపు ఉదయం 11 గంటలకు ఉదయం నాకు ఉద్యోగం వచ్చింది దుర్గమ్మ, ఇంకా నేను సొంత ఇల్లు కట్టుకొని సంతోషంగా పిల్లలు ఉన్నారు అని ముందుగానే భవిష్యత్తు గురించి చెప్పుకోండి. సర్వేజన సుఖినో భవంతు.